అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. ముందుగా భారతీయులందరికీ గూడా గాంధీ మహాత్ముడి జన్మదిన శుభాకాంక్షలు. ఆసేతు హిమాచలాన్ని ఒక్కటిగా చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలదోలి భరతమాతకు విముక్తి కలిగించినటువంటి ఎందరో మహానుభావుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరు. సో దేశ స్వతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుల్లో మహాత్మా గాంధీ గారు కూడా ఒకరని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి అంశం. సో అయితే గాంధీ గారి పైన చాలా రూమర్లు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. అవేంటి, ఎందుకు అలా వచ్చాయి, ఎందుకు వివాదం అయ్యాయి అన్నది మనం కొంచెం చూసుకున్నట్లయితే, మరీ ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి పైన ఉండే రూమర్స్ ఏంటంటే, గాంధీ గారు స్వతంత్రం కోసం పోరాటం చేశారు. అయితే బ్రిటిష్ వాళ్ళతో రాజీ పోరాటం అయితే చేసినట్టయితే జరిగింది అని చెప్పేసి కొందరైతే ఆరోపిస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి తరుణంలో గాంధీ గారిని చంపినటువంటి గాడ్సే గురించి చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో నేను ఒక పోస్ట్ అయితే పెట్టానండి మొన్న. గాడ్సే గారు గాంధీ గారిని చంపారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి నేను ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. సో చాలామంది కూడా వ్యతిరేకంగానే దానికి, అంటే నెగిటివ్గానే దానిపైన వచ్చేసి కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో ఎందుకు అలా చేశారు ఏంటి అన్నది కొంతమందిని అయితే అడగడం అయితే జరిగింది. సో వాళ్ళు చెప్పినటువంటి రీజన్ ఏంటంటే, గాడ్సే గారి హిస్టరీ మీరు ఫస్ట్ తెలుసుకోండి, తర్వాత మీరు వారి గురించి మాట్లాడండి అని చెప్పినట్టుగా నాకైతే వారు అడ్వైజ్ చేసినట్టుగా తెలిసింది. సో దానిపైన నేను ఈరోజు అయితే గాడ్సే అంటే నాథురామ్ గాడ్సే గారు ఆర్ఎస్ఎస్ ఒక సంబంధం కలిగినటువంటి వ్యక్తి. ఆయన కూడా గొప్ప దేశభక్తుడు. భారత స్వతంత్ర సంగ్రామంలో ఆయన కూడా పోరాటం చేశారు. సో ఆయన వచ్చేసి గాంధీ గారిని చంపవలసినటువంటి అవసరం ఏంటి, గాంధీ గారి పైన ఆయనకున్నటువంటి వ్యతిరేకత ఏంటి అన్నది మనం చూసుకున్నట్లయితే, భారతదేశం నుంచి పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్గా విడిపోయినటువంటి ప్రాంతాలు ప్రస్తుతం అయితే ఇప్పుడు పాకిస్తాన్గా ఉంది, ఇంకొకటి బంగ్లాదేశ్గా ఉంది. సో ఈ రెండు ప్రాంతాలు అఖండ భారత్లో భాగంగా ఉండేవి. సో ఆర్ఎస్ఎస్ స్వభావం కలిగినటువంటి నాథురామ్ గాడ్సే గారు అయితే ముందే చెప్పారు మహాత్మా గాంధీ గారికి, పాకిస్తాన్ డివైడ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. సో తర్వాత వచ్చేసి గాంధీ గారు కూడా పాకిస్తాన్కి 55 కోట్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి ఆమర్ నిరాహార దీక్షకు దిగడం, సో ఇవన్నీ కూడా ఆయనకు నచ్చినటువంటి పనులుగా. సో మహారాష్ట్రలో ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే గారు ఇంకా ఎలాగైనా సరే గాంధీ గారిని చంపాలని చెప్పేసి వెళ్ళడం, తర్వాత ఆయన్ను షూట్ చేసి ఆయన్ని చంపడం. సో తర్వాత నాథురామ్ గాడ్సే గారిని ఉరి తీయడం అయితే జరిగింది. సో ప్రజెంట్ అయితే ఇదంతా జరిగినటువంటి సిచ్యువేషన్. సో నాథురామ్ గాడ్సే గారు మహాత్మా గాంధీ గారిని చంపడానికి రీజన్ ఏంటంటే, పాకిస్తాన్ డివైడ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు, తర్వాత పాకిస్తాన్కు డబ్బులు ఇవ్వకూడదని చెప్పేసి ఆయన చేసినటువంటి ఒక అంశం అయితే మనకు తెలుస్తుంది. సో మొత్తానికి చూస్తే ఇద్దరు దేశభక్తులు ఎవరు అంటే ఇద్దరు దేశభక్తులే. మరి గాంధీ గారిపై వస్తున్నటువంటి రూమర్స్ ఎంతవరకు నిజమైతే ఎవరికి ఇంతవరకు తెలియదు. సో వాటిపైన ఎవరైనా కూడా మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. తెలిసిన వాళ్ళు ఉంటే నేను కూడా తెలుసుకుంటాను. సో మొత్తానికైతే నాథురామ్ గాడ్సే గారు గాంధీ గారిని చంపడం పైన ఎంత అభిప్రాయాలు వచ్చాయి ఏమని చెప్పి నేను మీకు చెప్పాను కదా, ఒక పోల్స్ పెట్టానని. సో దాంట్లో వచ్చేసేసి 85% కూడా గాంధీ గారికి ఆపోజిట్గానే వచ్చింది. సో ఇక కొంత మాత్రం ఓకేగా రావడం జరిగింది, అంటే పాజిటివ్గా రావడం జరిగింది. సో మీరు అది ఫోల్డ్లో ఉంది, మీరు వెళ్ళి చూడవచ్చు. నేను పెట్టినటువంటి మన ఛానల్ ఫోల్డ్లో ఉంది, మీరు వెళ్ళి చూడండి. సో ఇక మొదటి టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. నమస్తే, జై హింద్.